మా జగన్ని మోసం చేశాడండి, మోసం అయిపోయింది. పక్క వయస్సు వచ్చేది కానీ చాలా మోసం చేశాడు. జిమ్కి జరిగింది మొత్తం, గ్యామింగ్ అయిపోయింది మొత్తం. మాకు వద్దండి, చంద్రబాబు వద్దండి మాకు, మా జగనే మాకు కావాలి. ఈ రస్తే అయినా వస్తారు ఈసారి సీఎం మళ్ళీ, అయినా మాకు కావాలి. కానీ గ్యామింగ్ జరిగిపోయింది, వేసారు కానీ మొత్తం ముసుకేపనం అయిపోయింది. అది ఏమండి మోసం జరిగింది లేదా పైన దేవుని చేయాలి. అది ఇప్పుడు ఓడిపోయిన మాకు బాధ ఏమి లేదు, రస్తే అయినా వస్తారు మళ్ళీ మా జగన్ గారే వస్తారు. ఈవీఎం కారణం ఇంకేముంది, ఈవీఎం చాడే గయారుంటికి ఈవీఎం చాడే, జగన్ ఓడిపోవటం కూడా ఈవీఎం చాడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. దాని తప్ప 2 రోజు లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం చెప్పట్లా. నీకు 7 పడి నాకు 3 పడుతుంది, ఇంకాడి నేను ఆడుతున్నా. మేనైన వాళ్ళు బాగుంది, నా బోడు చెక్కల వాళ్ళని లేదు, చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం చాడే, మోడీ కలిసి ఈవీఎం తొక్కి పారనికారు కథం. మరి 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు. కాదు జగన్ అభిమానం, పాదయాత్ర చేసింది కదా ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం మాది ఇక్కడ కాదులే, మాది తెలంగాణ. మేము పంజాలు గారు గొల్ల అయిపోయాను, జగన్ నుంచి పంజాలు గారు గొల్ల అయిను. ఎందుకని అంత అభిమానం చూసావా? మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారేంటి? రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని పెట్టిండాయా? ఓట్లు వేశారు జనం వేశారు. నీకు 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి, కథం అయిపోయాను. చాలా మంచివాడు అండి వాడు, జగన్మోహన్ రెడ్డి. వాడు ధర్మప్రభు వాడు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడిచడం ఎవడం వల్ల కాదు. వాడిని ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముకయ్యారు. సింగిల్గా పోటీ చేయమనిపోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేట చూసేది. ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏమి లేదు. వాడు బంగారం. ఏ పథకాలు పెట్టినాడుగా ఆయన ఎంత మాత్రం ఎత్తులో చూద్దాం, ఆయన కాడికి ఎంత బాగా ఎత్తులో చూద్దాం అని ఆయన కంటే ఎక్కువ ఇస్తానని అంటుండ్రు జనాలు. కానీ నమ్మారు కానీ ఆయన ఏడు చంద్రబాబు ఎరిగి ఏమి ఇచ్చాడు, ఆయన సగం ఎత్తాడు సగం ఏడు అంతే. ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు. కోవటం వల్ల మరి ఎలా గెలిచాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ ఆయన ఇచ్చినట్టు ఇవ్వాలంటే ఈయన ఏడు ఈలేడు అనుకుంటున్నాం. మరి సరే ఎలా చూస్తున్నారు జనాలు అందరూ కూడా? అంటే ఇప్పుడు 1 సైడ్గా తీర్పిచ్చారు, 10 సీట్లు మాత్రమే ప్రతిపక్షం. అది ఎవరు నమ్మట్లేదండి అసలు. 1 సైడ్ అనేది 10 సీట్లు అనేది ఎవరు నమ్మట్లే. పోటీ అన్నారు కాబట్టి పోటీ 10 అటు ఇటు కనీసం 60, 50, 60 అన్న వస్తుంది అనుకున్నారు. ఘోరంగా 10 ఇవ్వటం అనేది అది ఎవరు నమ్మట్లేదు. ఎలా జరిగింది ఏం జరిగింది అనేది జనాలకు తెలియట్లేదు. అది తెలిసినా చేసేది ఏం లేదనుకో. అది ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అదే ప్రజలే అంటుండ్రు, వాళ్ళకి వేసిన వాళ్ళు అంటుండ్రు ఇంత ఘోరంగా ఓడిపోద్దని మేము కలగలేదు, ఇలా 10 ఎందుకు వచ్చినాయని మాకే అర్థం కావట్లేదని వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళే అంటుండ్రు. మాకే డౌట్ వస్తుంది అన్నమాట. అది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ శ్రీకాకుళంలో 1 సీటు కూడా రాకపోవడం అదే కదా. 1 సీటు రావడం అనేది కదా అసలు ఈవీఎంలో ఏం జరిగింది అనేది జనాలకి ఏం అర్థం కావట్లేదు. ఇంత ఘోర పరాజయం ఉండదు కదా. ఏ అభిప్రాయం అయితే ఏమనుకుంటున్నా? ఫైనల్ నా అభిప్రాయం అంటే మోసమే జరిగింది అనుకుంటున్నాను. ఏదో మొత్తం మీద జరిగింది, జరగకుండా ఎలా ఉండదు. కనీసం 30-40 అయినా రావాలంతే. మరి 11 అంటే ఏదో జరిగింది మొత్తం మీద. ఏం జరిగింది అనేది దేవుడికి తెలియాలంతే. అంతే, మన దగ్గర రుజువులు సాక్ష్యాలు ఏమి ఉండవు కదా. జగన్ గారు కూడా నిన్న మాట్లాడుతూ అదే అన్నారు, నా దగ్గర జరిగింది మోసం జరిగింది, సాక్ష్యాలు అయితే లేవు. అంతే, సాక్ష్యాలు అంటే ఏముంటాయి? ఆ సాక్ష్యాలు ఉండగానే వీళ్ళు కోర్టుకి ఎక్కినప్పటికి 5 సంవత్సరాలు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, అప్పుడు జగన్ వచ్చేస్తాడు. కోర్టులో కూడా న్యాయం జరుగుతుంది, అలా సాగుతుంది కేసు. ఇప్పుడు ఏదైనా పట్టుకున్నా కానీ ఏమవుతుంది? ఈ టైం అయిపోద్ది, ఆయన టైం వచ్చేస్తుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే 27 గెలిచారు. అలాగే బీజేపీ గారు ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని గెలిచారు. దీని మీద గెలిచారంటే ఇంకా అది ఒక వేవ్ అంతే, ఇంకా అలా వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు అందరూ కలిపి మా ఇంట్రెస్ట్గా పనిచేశారు. అది కాపులు. దానితో చంద్రబాబు నాయుడు ఓటర్లో కూడా కలిశారు కదా. 3 పార్టీల ఓటర్లు ఆయన కలిశారు. ఒరిజినల్గా పవన్ కళ్యాణ్ వేయాలంటే, పవన్ కళ్యాణ్ అంటే కుర్రాడైనా ఆయనకి వేయాలంటే చిన్న కుర్రాళ్ళు అందరూ వేయాలి ఓట్లు. ఇంట్లో తల్లి తండ్రి ముసలా ముక్క ఎత్తినా కదా ఎవడో నెగ్గిది రాజకీయంలో. కానీ ఆయనకి అలా వేయరు. ఆయనకి వేయలేదంటే కారణం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు కూడా కలిపి ఈయనకి వేశారు.
ఆ బ్యాచ్ 3 కూటములు కలిసి ఇప్పుడు 3 పావులాలు కలిస్తే అంతా 30 పావుల, ఇది 1 పావుల, అది 30 పావులకి తేడా వస్తుంది కదా, ఆ రకంగా తేడా వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఉందో బీజేపీకి అసలు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో ఎక్కడ పోటీ చేసి గతంలో తక్కువ సీట్లు గెలిచింది 2014. కానీ ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు ఎంపీలు కూడా గెలిచింది. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి బీజేపీతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. వాళ్ళు వద్దని ఎన్నిసార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు వదలలేదు కదా, ఎన్నోసార్లు తిరిగి రాష్ట్రకి సాధించుకున్నారు ఇద్దరు కలిపి. పోల్ మేనేజ్మెంట్లోని ఆ ఈవీఎంలో ఏదో జరిగింది, మొత్తం మీద లేకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళ పోటీ చేసిన అన్నీ రావు, ఏదో మొత్తం మీద మోసం జరిగింది, జరగకుండా మాత్రం లేదు. సార్ ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం వస్తుంది, కానీ ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ప్రత్యేక హోదా గురించి కానీ అలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా ఉన్నారు, దానిలో వాళ్ళకు కూడా జేబులన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇస్తారనేది అడిగి చూస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా అడుగుతాడని అనుకోవట్లేదు, ఆల్రెడీ స్పెషల్ స్టేషన్ ఇస్తానని ముందే చెప్పేశారు కదా వాళ్ళు. ఇప్పుడు అడగలు అలాంటివన్నీ ఏమైనా నిధులు వనరులు కావాలితే వెళ్ళి అడుగుతాడు అంతే, వాటిల్లో ఏదైనా కుదుర్చుకుంటాడు అంతే, ఒప్పందాలు కుదుర్చుకుంటారు తప్పించి హోదా అడుగుతాడని మాత్రం నేను మాత్రం అనుకోవట్లేదు. స్టీల్ ప్లాంట్ మాత్రం ఆగుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు వాళ్ళు ఆగదు స్టీల్ ప్లాంట్, మోడీకే అక్కడ తక్కువ వచ్చింది, మెజార్టీ మోడీకి తక్కువ వచ్చింది కదా. స్టీల్ ప్లాంట్ ఇంకా ఎలా చేస్తా, స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే కానీ దేని జోలికి గవర్నమెంట్ పథకాల జోలికి ఆయన రాడు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఫుల్ మెజార్టీ వస్తే 400 సీట్లు వస్తే మోడీకి అప్పుడు ఆలోచించడు, ఆయనకు వచ్చి 240 కదా, కూటమి అంతా కలిపితేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ అవుతలేదు. ఇప్పుడు అంత స్పీడ్గా వెళ్ళడం ఎలాంటి ఏం చేయడు కూడా ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. అది సరే సార్, కూటమి గెలుపు అంటే మరి మొత్తానికి మోసంగా జరిగిపోయింది ఏమంటారు. లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా. గెలవాలంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిపోయింది అది. అంటే ఇప్పుడు గతంలో 157 వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోలేదన్న? 157 వచ్చినప్పుడు మరి 157 వాళ్ళకి వచ్చినాయి కదా, ఎవరికి వైసీపీకి వచ్చినాయి, తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి 23 వచ్చినాయి. మరి అట్టా కూడా అనుకోవాలి కదా, ఇప్పుడు ఆయనకి 23 అన్నా రావాలి కదా, మరి అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది. ఏం లేదు సార్, అదంతా ఒట్టి మాట. ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా. అదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు. పిల్లలు చూస్తే చాలు మనం ఎంతకి వచ్చింది, మనం ఎలాగ కష్టపడుతున్నాం. పిల్లలే ముందు పిల్లలు ఈ ముసలోళ్ళు బాగా పింఛనికి వచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇక ఎంతకంటే మనం చేసేది ఏం కాదు. వాళ్ళు కూడా కథ ఇంటికి వెళ్ళి ఏదో కథ ఇచ్చామనుకో కదా, పర్వాలేదురా బాబు కదా, మేము కథ బతికామని చెప్పేసి వాళ్ళు అనుకో అవునా కదా. అది మేము అనేది, ఇంకా అంతకంటే ఎవరు వచ్చినా మాకు కష్టాలు తప్పవు.